ఇవాల్టి ర్యామ్స్ స్టోరీస్లో ఒక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. అది రవ్వ లడ్డు. ఈ లడ్డు కోసం మనం సూజీ రవ్వ అంటాం కదా, అదే బాంబే రవ్వ, అది తీసుకోవాలి. ఇలా ఒక చిన్న కప్పుతో కొలత ప్రకారం తీసుకుంటే మనం సరిపడా షుగర్ కూడా కరెక్ట్గా తీసుకోవచ్చు. నేను ఒక 3 కప్పుల రవ్వ తీసుకున్నానండి. ఇందులో 1 కప్పు నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి అయినా తింటామనే వాళ్ళు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నిదానంగా దాదాపు ఒక 20 నిమిషాలు దాదాపు పడుతుందండి రవ్వ వేగడానికి. ఎందుకంటే పచ్చి వాసన అంతా పోయి మంచి గుమ్మ వాసన రావాలి. లేకపోతే లడ్డు టేస్టే మారిపోతుంది, పచ్చి వాసన ఉంటుంది. కాబట్టి మనము నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత నెయ్యిలో మనము డ్రై ఫ్రూట్స్, మన ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదాం, కిస్మిస్ అన్నీ వేయించుకున్న తర్వాత చక్కెర కూడా సేమ్ మనం ఎన్ని కప్పులు, ఏ కప్పుతో అయితే కొలత రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఎన్ని కప్పులు రవ్వ వేసుకున్నామో అన్ని కప్పులు షుగర్ వేసుకుంటే, అంటే తీపు బాగా తినేవాళ్ళకు, మాకు అంత వద్దు తక్కువ తింటాము కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. అంటే 1/4 కప్ అంతా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మరీ తక్కువ వేసుకున్న తీపి తక్కువ అవుతుంది. అందులో ఒక చిన్న గ్లాసు, మన కాఫీ గ్లాస్ ఉంటుంది, ఆ కాఫీ గ్లాస్ పైన నీళ్లు పోస్తే పాకం మనకు తొందరగా వచ్చేస్తుంది. లేత పాకం వచ్చే వరకు చాలు, మరీ ముదురు పాకం రాకూడదు. లేత పాకం వచ్చే వరకు ఆ చక్కెరను కరిగించుకొని మంచిగా లేత పాకం వచ్చిన తర్వాత మనము ఈ రవ్వను అందులో వేసేసుకోవాలి. చూడండి, నిదానంగా, మనకు ఎక్కువ టైం పట్టదు, ఒక 5 మినిట్స్ అంతే. ఇలా తీగ పాకం రాగానే మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి రవ్వనంతా కూడా అందులో కలిపేసుకొని స్టవ్ బంద్ చేసి వేసుకోండి. ఉడకద్దు, రవ్వ ఉడికితే మరి ఆ టేస్ట్ మారిపోతుంది, కేసరిలాగా అయిపోతుంది. కాబట్టి స్టవ్ బంద్ చేసి మీరు ఈ రవ్వనంతా అందులో వేసి మంచిగా ఉంటలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే మూత పెట్టి అది గట్టిపడిపోతుంది రవ్వ. తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళు, చల్లనీళ్ళు తీసుకోవద్దు, కాచి చల్లార్చిన నీళ్ళు లేదా కాచి చల్లార్చిన పాలలో చేయొద్దుకొని మనము వంటలు చేసేసుకోవచ్చు. నీట్గా చూడండి, రౌండ్గా మంచిగా ముద్దలు వచ్చేస్తాయి. చాలా టేస్టీ అయినటువంటి, చాలా ఈజీ అయినటువంటి ప్రాసెస్ ఇది. మీకోసం ర్యామ్ స్టోర్లో ఈరోజు నేను అందిస్తున్నాను.